పార్వతీపురంలోని మధ్యతరగతి కుటుంబ యువకుడు కష్టపడ్డాడు. లండన్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. స్వదేశానికి వచ్చిన ఆయన కుటుంబంతో సహా నేపాల్ విహారయాత్రకు వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఆ కుటుంబం ఆచూకీ తెలియడం లేదు. నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో ఆకస్మికంగా విరుచుకుపడిన భీకర వరదలు అనేక మంది యాత్రికుల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలోని పాండా వీధికి చెందిన సుభాష్ చంద్ర సాహు పెద్ద కుమారుడు సంతోష్ కుమార్ సాహు, ఆయన భార్య సురభి, కుమారుడు స్పందన్, కుమార్తె సైనా ఆచూకీ తెలియడం లేదు. ఈ కుటుంబం 20 ఏళ్లుగా లండన్లో స్థిరపడ్డారు. ఇటీవల వీరంతా కలిసి నేపాల్ మార్గం గుండా పవిత్ర మానస్ సరోవర్ యాత్రకు బయలుదేరారు. యాత్ర సాగుతున్న క్రమంలో నేపాల్లోని కొండ ప్రాంతాల గుండా ప్రయాణిస్తుండగా ఒక వంతెన పైన వీరున్న సమయంలో ఒక్కసారిగా రాక్షస ప్రవాహం విరుచుకుపడింది. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని వరద ప్రవాహం ముంచెత్తడంతో సంతోష్ సాహుతో సహా ఆయన భార్య పిల్లలు నలుగురు గల్లంతయ్యారు. తమ వాహనం వరదల్లో కొట్టుకుపోయిన విషయాన్ని స్థానిక నేపాల్ గైడ్ ద్వారా పార్వతీపురంలోని వారి బంధువులకు సమాచారం అందడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సంతోష్ తల్లిదండ్రులు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉంటున్న తమ రెండో కుమారుడు మురళీ సాహు వద్ద నివాసం ఉంటున్నారు. ఎన్నో ఏళ్లుగా విదేశాల్లో ప్రశాంతంగా జీవిస్తూ భక్తి శ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళిన తమ బిడ్డలు, మనవడు, మనవరాలు ఇలా ఘోర విపత్తులు చిక్కుకుపోవడం పైన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ వార్త తెలియడంతో పార్వతీపురంలోని బంధుమిత్రుల్లో తీవ్ర ఆందోళన, శోకఛాయలు అలుముకున్నాయి. విదేశాంగ శాఖ, నేపాల్ యంత్రాంగం వెంటనే స్పందించి గాలింపు చర్యలు వేగవంతం చేయాలని బంధువులు వేడుకుంటున్నారు. Thank you.